ఆకస్మికమైనటువంటి నిర్ణయాలు జగన్ తీసుకోడు సాధారణంగా. కానీ అకస్మాత్తుగా తీసుకున్నటువంటిది అయితే సిద్ధం 4వ సభ. వాస్తవంగా ఫస్టు భీమిలి, ఆ తర్వాత దెందులూరు తర్వాత జరగాల్సిందే ఇక్కడ ఏది ఒంగోలు ఆ ప్రాంతాల్లో జరగాలి, గుంటూరు ఒంగోలు మధ్యలో. అయితే ఇక్కడ సరే అంటే ఇటు పక్కన మాగుంట అవతలకి వెళ్ళడం, బాలినేని అప్పుడు వివాదాల్లో ఉండటం, నరసరావుపేట ఎంపీ దూరం కావడం, గుంటూరుకి సరైన క్యాండిడేట్ లేకపోవడం, వీటన్నిటి వలన దీన్ని ఆపేసి ఏకంగా రాయలసీమ పెట్టేశారు, రాఫ్తాడు పెట్టేశారు. 18వ తారీఖు జరగాల్సింది ఇక్కడ, 11న అక్కడ జరిగి 18న ఇక్కడ జరగాల్సింది, టోటల్గా 18కి వెళ్ళిపోయారు. కార్యక్రమం నిర్వహించారు భారీగా. దాంతో కార్యకర్తలకు ఉత్సాహం వచ్చింది. ఇక అదే లాస్ట్ అనుకుంటే ఇప్పుడు మళ్ళీ 4వ సభ పెట్టించారు. ఇప్పుడు సిద్ధం సభ వచ్చేటప్పటికి మేదరమెట్లలో జరగబోతోంది. దాదాపు 300-400 ఎకరాల్లో. ఏంటి ఇక్కడ రీజన్ అంటే, ఇప్పుడు ఈ జనాలని ఫ్లో అన్నటువంటిది నిండుగా కనబడాలి. అప్పుడు పార్టీకి ఏదైతే మొన్న రాఫ్తాడు సభ తర్వాత వాస్తవంగా అంతకుముందు బయటకు వెళ్ళిపోతున్నటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్లు కూడా ఆగిపోయారు భీమిలి దెందులూరు సభల తర్వాత. మొన్నటి రాఫ్తాడు సభ తర్వాత మ్యాక్సిమం వలసలు ఆగిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ వీళ్ళ ఎలియన్స్ల కారణంగా ఆల్రెడీ ఇంతకుముందు సీట్లు దక్కనటువంటి వాళ్ళలో కొంతమంది అటు పక్క వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు. బట్ ఓవరాల్గా జనంలో మా క్రేజ్ తగ్గలేదు, మా కార్యకర్తలే ఇన్ని లక్షల మంది ఉన్నారన్న చూపించేటటువంటి ప్రయత్నమే సిద్ధం సభల లక్ష్యం. అలాగే కార్యకర్తలకి నేను మీ వాడిని, మనం క్రిందటిసారి గెలిచాం, ఈ దఫా మళ్ళీ గెలవాలన్నటువంటి కసిని కార్యకర్తలు రేకెత్తించడంలో సక్సెస్ అవుతున్నారు. కార్యకర్తలు ఒక రకంగా టెంపర్ ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు అది మరింత పెంచడం కోసమే సిద్ధం సభ, అందుకోసమే ఆకస్మిక నిర్ణయం.